హాయ్ వ్యూయర్స్, నా పేరు శ్రీరామ్ ఇల్లందులా. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. ఈ రోజంతా మన ఛానల్ పేరు కదా రచ్చే. మణికంఠను నాగార్జున గారు ఉతికి ఆరేసిన తీరు అయ్యా అమోఘం, అద్భుతం, అసామాన్యం, అనితర సాధ్యం. ఎన్ని చెప్పుకున్నా తక్కువే మన నాగార్జున గారి దగ్గర. ఇవాళ నాగార్జున గారికి సూపర్. మణికంఠను ఉతికి ఆరేసిండయ్యా. ఒక మన అతడిలో డైలాగ్ ఉంటుంది కదా, ఒక మొక్కకు అంటు కట్టినట్టు చక్కగా శ్రద్ధగా ఎంత ముతికి ఆరేయాలో అంత ఉతికి ఆరేస్తూ మామూలు రచ్చలేపలేదయ్యా నాగార్జున గారు ఈరోజు. సీరియస్లీ మొదలెట్టాడు మణికంఠ ఉతికారేసి. ఎట్లా ఉతికారేసినది విందాం మనం. కొన్ని పదాలు మణికంఠను ఆరేసిన దాంట్లో కొన్ని పదాలు. నీ కంగారు చూసి కంగారులే కంగారు పడాలి. కన్నీరు పెట్టుకోవడానికి కారణం వెతకద్దు. టిష్యూ పేపర్లు పక్కన పెట్టుకో. ఇవి అద్భుతాలు, అన్ని అద్భుతాలే. మణికంఠ కాదు, మెనీకంఠ. ఇన్ని పదాలు నాగార్జున గారి నోట్ల నుంచి ఈరోజు వచ్చినాయి. సో మణికంఠకి ఈరోజు లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్, అప్, డౌన్ అన్ని ఇచ్చేసారు. డైరెక్ట్ గా లోపలికి మన యాక్షన్ రూమ్ లో పిలిచి మరి ఉతికారేసాడు. చుట్టూ టిష్యూ పేపర్లు పెట్టేసి హ్యాపీగా, అయ్యా నీ ఏడ్చినంత కాడికి ఏడ్చుకో, ఈ 8 నిమిషాలు ఇస్తానే ఏడ్చుకో, ఇష్టం ఏదన్నా ఏడ్చుకో అని చెప్తే మణికంఠ సార్ ఇట్లా స్పాటర్లో పెట్టేసి నాకు ఏడుపు రాదు సార్. నాగార్జున దగ్గరికి ఏడు పెట్టేయాలో తెలీదా? మణికంఠ నీ భార్య నా దగ్గరికి రాకుండా అక్కడే ఉండిపో అన్నా కూడా ఏడువా అనగానే స్టార్ట్ అయినాయి గంగాజల ధారలు. మణికంఠ ఫుల్ గారిపోయినాయి. తీసుకోండి మణికంఠ, టిష్యూ పేపర్ తీసుకో, చక్కగా 8 నిమిషాలు ఇక్కడ కడుపు నిండా చేసి బయటికి వచ్చే అన్నాడు. అసలు మామూలు కాదండి, మామూలు రోస్టింగ్ కాదు ఇది. ఇంకా మణికంఠ అక్కడ టెన్షన్ పడిపోయాడు. టిష్యూ పేపర్ పట్టుకొని పో మణికంఠ, అట్లీస్ట్ ఇక్కడ ఏడు లేకుండా. ఈ మాట చెప్పిన తర్వాత మణికంఠ నిజంగా అలా అందా సార్, నిజంగా అలా అందా అంటే అనే ఉంటుంది. బయట మనం వ్యూస్ అన్ని చూస్తుంటే కూడా, ట్విట్టర్లో అమ్మాయి పెట్టిన పోస్ట్లో అన్ని చూస్తే ఉంటూ కూడా అదే పరిస్థితుంది. బట్ మెసేజ్ మాత్రం ఇచ్చిందంట. ఆ మెసేజ్ మాత్రం ఇచ్చింది. బట్ నీ ఫ్రెండ్ ఇచ్చాడు, నీ ఫుడ్ మీ ఆవిడ పంపించలేదు. ఎందుకంటే మా ఆవిడ ఫుడ్ పంపించింది అనగానే ఇండియా అనగానే మణికంఠ ఇలా ప్రియా ఇస్ ఇన్ ఇండియా అన్నాడు కదా. సో ప్రియా ఇండియా రాలేదు, ఆ ఫుడ్ పంపించింది వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాడు. అయిపోయింది మణికంఠ తుస్. ఇంకా మణికంఠను మనం భరించడం చాలా కష్టం ఇకపై. ఎంత తొందరగా పంపిస్తాంత నయం. మణికంఠ ఇప్పుడు ఏడుపు కంట్రోల్ చేయాలంటే బిగ్ బాస్ ఇంకే చెప్పాలి కానీ, ఇంత పెద్ద న్యూస్ తెచ్చేసి మీ ఆవిడ నిన్ను వద్దన్నది ఇండైరెక్ట్ గా నాగార్జున గారు చెప్పేసిన తర్వాత మణికంఠ తట్టుకుంటే ఎవరితోనైతుంది ఆయన. ఇప్పటికే హౌస్ అంతా మణికంఠ మాయలో పడి, మణికంఠ బాధలో పడి కొట్టుకోబోతున్నది. ఈ కొట్టుకపోయే ప్రవాహానికి దుంగవాడేయాలి కానీ, ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తే డ్యామ్ గేట్లు ఇస్తానట్టు అయిపోయింది. వీళ్ళందరి ప్రవాహం మణికంఠ ప్రవాహంలో డ్యామ్ నుంచి కొట్టుకోబోతున్నారు. ఇంకొక 2 గేట్లు ఎత్తిండు బిగ్ బాస్. సో ఆ 2 గేట్లు ఎత్తడం వల్ల వీళ్ళందరికీ చెట్టు పుట్ట దొరుకుతుందా, లేకుంటే అందరూ ప్రళయాలు కలిసిపోతారా, ఇది అర్థమవుతలేదు. సబ్జెక్ట్ అది మణికంఠ. సో ఇవన్నిటికన్నా ముందు కూడా మనకు మంచిగా స్టార్ట్ చేసిండు నాగార్జున గారు. నబీల్కు ఫెలిసిటేషన్. నబీల్కు మన గోల్డెన్ బ్యాండ్ తెచ్చేసి నబీల్కి పెట్టేసి వెరీ వెల్ డన్ నబీల్ అని అప్రిషియేట్ చేసేసిండు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే పృథ్వీ కూడా అప్రిషియేట్ చేసేది సార్. బికాస్ పృథ్వీ ఈజ్ ప్లేయింగ్ న్యాచురల్ గేమ్ నౌ. న్యాచురల్ అంటే మీరు అనుకోవచ్చు న్యాచురల్ గేమ్ పృథ్వీ అగ్రెషన్ కదా అని. అగ్రెషన్ కొద్దిగా తగ్గించుకొని బాగా ఆడుతున్నాడు పృథ్వీ. సో దాన్ని అబ్వియస్లీ మన నాగార్జున లాస్ట్ వీక్ చెప్పారు ఆయనకు, అగ్రెషన్ తగ్గించుకొని. సో అగ్రెషన్ తగ్గించుకున్నాడు. ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. తూటాలు ఎక్కిడుస్తున్నాడు. ఎవరికి కాంప్లీట్ ఇచ్చినాడు తూటా కాదు. కొంతమంది హర్ట్ అవుతున్నారు, పర్వాలేదు, హర్ట్ కావాలా, ఎందుకంటే ఆయన మోమాటం లేకుండా ఇస్తాడు పృథ్వీ. సో అట్లా పృథ్వీ ఇచ్చేస్తున్నాడు కనుక చాలా అప్రిషియేట్ చేసిండు పృథ్వీ కూడా, మంచి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి. తర్వాత టిష్యూ పేపర్స్ స్టార్ట్ అయింది మణికంఠది. మణికంఠ అక్కడికి రానంగానే మణికంఠ ముఖఛాయలు మారిపోతాయి కదా ఆబ్వియస్లీగా. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో మణికంఠ, చాలా కంట్రోల్ చేసుకోవాలా. కంట్రోల్ కాదు, ఇప్పటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి. అంటే ఇంకా నీ ఏడుపు బిగ్ బాస్ కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడ చూసినా ఏడుస్తున్నావు, తట్టుకోలేకపోతున్నాడు. 2 రోజులే మనం కూడా అదే మొత్తుకుంటున్నాం, తట్టుకోలేకపోతున్నాడు కనుక మణికంఠ దయచేసి నీ ఏడుపు ఆపేసి అని ఇంకా క్లియరెన్స్ ఇచ్చేసాడు. ఇంకోసారి ఏడిస్తే బాగోదు అని చెప్పాడు. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. కాకపోతే నాగార్జున గారు ఆ స్టైల్లో, తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. ఓకే, ఈ స్టోరీ అయిపోయింది. మణికంఠ స్టోరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాగార్జున గారు మిర్రర్ గేమ్ స్టార్ట్ చేశారు. మిర్రర్ గేమ్లో 4 ఇచ్చారనమాట. అనాయింగ్, సెల్ఫిష్,
కన్నింగ్, జెలస్, టాక్సిక్. మనం కనుక నీట్గా చూస్తే గమనిస్తే ఈ 5 కూడా మణికంఠకు సూట్ అవుతాయి. ఇవన్నీ మణికంఠ కోసం ఇచ్చిండు బిగ్ బాస్ అన్నట్టుగా ఇచ్చిండు. ఆయన ఆలోచించు, ఏదైనా ఫస్ట్ మణికంఠకు ఈ 5 ఏదైనా సూట్ అవుతుంది. ఈ 5 కాక మన పృథ్వీ ఇంకొకటి చెప్పాడు, ఇంకొక అద్భుతమైన పాయింట్ కూడా చెప్పాడు అనమాట. సో ఇవి 5 కూడా మణికంఠకు సూట్ అయ్యేటి ఇచ్చాడు. సో న్యాచురల్ గా అందరూ ఏం చేస్తారు, మణికంఠకే ఇవ్వడానికి మొదలు పెడతారు. టాక్సిక్ చూసేవాడికి అర్థమవుతుంది మణికంఠే. అనాయింగ్, ఇరిటేటింగ్ అయ్యి మణికంఠే. జెలస్ కొంత సూట్ కాకపోవచ్చు, బట్ జెలస్ సూట్ అవుతుంది. నాకే రావాలి ఇంకోరికి రావద్దనే ఫీలింగ్ ఏదైతుందో అది కూడా జెలస్ కిందకి వస్తే జెలస్ కూడా సూట్ అవుతుంది. కన్నింగ్ కూడా సూట్ అవుతుంది కొన్ని చోట్ల. సెల్ఫిష్, ఆబ్వియస్లీ సెల్ఫిష్ మణికంఠ. ప్రపంచం అంతా నాకే కావాలా, ఇంకెవరికి వద్దు, ఎవరికి అసలు అటెన్షన్ వద్దు, అలర్ట్నెస్ వద్దు, ఏది వద్దు, మొత్తం నాకే కావాలి, కంప్లీట్ నాకే కావాలనుకుంటే అది కూడా సూట్ అవుతుంది. సో ఈ 5 లక్షణాలు కూడా మణికంఠకే సూట్ అయ్యేది ఇచ్చి మరి బిగ్ బాస్ ఏం చెప్పదలుచుకున్నాడు, సూపర్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఫస్ట్ ప్రేరణ ఇచ్చిన అన్నమాట. ప్రేరణ స్టార్ట్ చేయంటే సార్ అన్ని నేను మొన్న నేనంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ద గేమ్. బికాస్ ప్రేరణ అయితే కట్మని చెప్పేస్తుంది అదొరికి నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ అదొక ఏమంటే ఫాలో కావడానికి బాగుంటుంది. ఎట్లా చెప్పాలి ఫాలో కావడానికి బాగుంటుంది ప్రేరణకి ఇస్తే. సో కాబట్టి ప్రేరణకి ఇచ్చేసిండు. ప్రేరణ మొహమాట కూడదు. ఫస్ట్ స్టార్ట్ చేసింది మణికంఠ. అనాయింగ్ మణికంఠ. ఎందుకు అంటే తనని అందరు అండర్స్టాండ్ చేసుకోవాలా, కానీ తను ఎవరిని అండర్స్టాండ్ చేసుకోడు, అర్థం చేసుకోడు. ప్రతిసారి నా ప్రాబ్లం అంటాడు, నా ఇష్యూ అంటాడు, ఇంకెవరిని అడ్రస్ చేయడు. వేరే వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని కూడా నీ ప్రాబ్లం, అందరికి ఉండే ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టైనా కూడా వేరే వాళ్ళను అందరినీ కూడా అడ్రస్ చేయాలి. కాబట్టి అది అర్థం చేసుకో అని చెప్పి అనాయింగ్ ఇచ్చింది. నెక్స్ట్ జెలస్ ఇచ్చింది. జెలస్ ఎవరికి ఇచ్చింది, సీతకి ఇచ్చింది. సీతకు జెలస్ ఎందుకు ఇచ్చింది అంటే దానికి రీజన్, అది పర్ఫెక్ట్ రీజన్. అది సీతకి ఇచ్చిన జెలస్కి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ లో ఆపోనెంట్ టీంను మన ఎవరు నిఖిల్ టీం వాళ్ళకి ఈ టీంలో ఉన్న వాళ్ళని ఒకరిని తీసేయాలని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు సీతను తీసేసారు, రైట్? ఎందుకు అంటే నబీల్ తీసేసి అంతకుముందు తీసేది కనుక సీతను తీసేసారు. సీతను తీసేసినప్పుడు, ఎందుకంటే సీత అంతకుముందు వెళ్ళిపోవాలనుకున్నది, అక్కడ అన్నది కదా నేను వెళ్ళిపోతా, ఐ విల్ సాక్రిఫైస్, యూ హ్యావ్ టు ప్లే. అక్కడ సీతను తీసేసినాక ఏడవలసిన అవసరం ఉన్నది, బాధపడాల్సిన అవసరం ఉన్నది. వచ్చి ప్రేరణ ఎందుకు తీయలే అని అడిగింది, ఖచ్చితంగా అడిగింది. ప్రేరణకు నాకన్న మధ్య ఏం తక్కువ, ఏం కనబడ్డది ప్రేరణ లోపల, నా లోపల ఏం తక్కువ ఏం ఆడడానికి కనబడ్డది మీకు అని క్లియర్గా అడిగింది. సో షీ ఫైట్ జెలస్, ప్రేరణ ఫైట్ జెలస్ అబౌట్ ఇట్. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో తను అడిగింది కాబట్టి సీతకి ఇచ్చేసింది. దట్ ఈస్ 100%. ప్రేరణ పాయింట్ కొడితే 100% ఉంటుంది, 99%. ఎక్కడో ఒక చోట మిస్ అవుతుంది ప్రేరణ, బట్ కొడితే ఎందుకంటే పాత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎవరు అన్నా అనకపోయినా పాత ఎక్స్పీరియన్స్, కన్నడ చేసిన బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బాగా పనిచేస్తుంది. ఏది ఎక్కడ తాకుతుంది, ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆఫ్టర్ సీజన్ కూడా బయటకు వచ్చిన తర్వాత చూసి ఉంటుంది ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు జనాలని. సో ఆ నాలెడ్జ్ అంతా ప్రేరణకు ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ప్రేరణ ఇచ్చే రీజన్స్ కరెక్ట్ ఉంటాయి. వీళ్ళందరికన్నా ఎక్స్పీరియన్స్డ్, అంటే యాక్ట్స్ లైక్ బబ్లీ, బట్ ఇన్నర్ థింగ్ చాలా ఉంది. బాగా ఆడుతుంది, ఇప్పుడు బాగా ఆడుతుంది ప్రేరణ. మొదట్లో కొంత చేసినా కూడా, కొన్ని చేసినా కూడా 90% ఓకే అంటే ఓకే అని తీసుకోవాలి కదా మెజారిటీ ప్రకారం. సో 90% ప్రేరణ గేమ్ తో పర్ఫెక్ట్. మొన్నటి గేమ్ లో అయితే మామూలుగా లేదు బాబోయ్, అదేంటి పరిగెత్తే పప్పి గేమ్ లో అసలు ప్రేరణ ఎఫర్ట్స్ చూస్తే షాక్ కావాలా, అంత ఎఫర్ట్స్ పెట్టింది. బికాస్ బీయింగ్ అన్వెల్, తనకు ఆరోగ్యం బాగాలేదు పాపం, వేరే టైంలో ఉన్నది, లేడీస్ ఇబ్బందిలో ఉన్నది, అయినా కూడా తను పరిగెత్తింది. ఎంత పరిగెత్తింది అంటే వీళ్ళలాగా మాట్లాడుతుంటే కూడా నేను బాగా చేస్తాను, అన్ని చేస్తా, దమ్ము వచ్చింది. ఈ అమ్మాయికి పాపం వీక్నెస్ ఉంది, అన్ని చేసినప్పుడు లాస్ట్ దాకా వచ్చింది. బట్ అక్కడ నబీల్కి ఇచ్చారు, అందరు కలిసి నబీల్కి ఇచ్చారు, ఈమెకి ఇవ్వలేదు. అక్కడ మేబీ చీఫ్ కాకపోవచ్చు, బట్ ప్రేరణకు ప్రేక్షకుల్లో కూడా 100 మార్కులు పడ్డాయి. ఎందుకంటే ప్రేక్షకులు చూసేది ఎప్పుడు గెలుపు కాదు, ఎఫర్ట్. సిన్సియర్ అని ఎఫర్ట్ పెడుతున్నావా లేదా, గెలుస్తున్నావా లేదా, గెలిచేదాకా వస్తున్నావా, నీ తప్పు వాళ్ళు ఓడిపోతున్నావా, లేకపోతే కామన్ ఓడిపోతున్నావా, నీ ఎఫర్ట్ లేకుండా ఓడిపోతున్నావా, లేదంటే పార్టిసిపేషన్ లేదా, ఇవన్నీ గమనిస్తారు. నువ్వు గెలిచినావా లేదా కాదు. ఇప్పుడు ఎండ్యూరెన్స్ గేమ్ లో నబీల్ 3 hours పట్టుకున్నాడు, లాస్ట్ వదిలేసాడు. అతని కండిషన్ ఏంది, అప్పుడు నబీల్ చేతి నొప్పి ఉన్నది, బ్యాక్ పెయిన్ ఉన్నది, అయినా కూడా నబీల్ అంత సేపు పట్టుకున్నాడు కాబట్టి నబీల్కి మార్కులు పడ్డాయి. అక్కడ పోయినా గేమ్ పోయినా పెద్ద విషయం కాదు. ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రేక్షకుల మనసులు గెలవాలి. ప్రేక్షకుల మనసులు ఎప్పుడు గెలుస్తారు, సిన్సియర్గా ఆడితే, ఎఫర్ట్ పెడితే, నీ తప్పు లేకుండా జరిగితే నువ్వు ఓడిపోయినా తప్పు లేదు. ప్రేక్షకులు గెలవాలి పాయింట్ ఒకటే చూడరు, అక్కడ మెయిన్ బిహేవియర్ చూస్తారు, నీ ఎఫర్ట్స్ చూస్తారు, నీ ఎంతూజియాజం ఎంత ఉందని చూస్తారు. సో వీళ్ళందరూ కొంతమంది ప్రేరణకు అనాయింగ్ ఇచ్చినప్పుడు కూడా సీజ్ ఎంతూజియాస్టిక్ అని చెప్పారు. సో కావాల్సింది ఏంటిది, ఎంతూజియాజం. నేను చెయ్యాలి, నేను ముందుకు పోవాలి, నేను గెలవాలి, నేను ఆడాలి అనేది ఎంతూజియాజం. కొన్ని చోట్ల సెల్ఫిష్ అనిపించవచ్చు,
but it's not selfish. You have gone there to play the game and win the trophy. So obviously your core target should be trophy. So obviously you have to play every game. You have to try to play for every game. Okay. So in that way, Prerna is extraordinary nowadays. She is getting applause from the people also. నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ కాగానే నాగార్జున గారు మణికంఠను ఒక మాట ఇప్పుడు అడగాల తర్వాత అడగాల మణికంఠ మరి ఒకటి వచ్చింది మైండ్లోకి అడగమంటాడు. సార్ మీరు ఎప్పుడు అడిగినా ఓకే సార్, ఐఎమ్ నాట్ గుడ్ సార్ అని మళ్ళీ స్టార్ట్ చేశాడు మణికంఠ. నైనికాను నువ్వు బెడ్రూమ్లో ఉంటున్నదని చెప్పేసి నామినేట్ చేస్తున్నావు కదా, నువ్వు చేసిన పని మణికంఠ అని అడిగాడు. ఒబియస్లీ కదా, నైనిక బెడ్రూమ్లో ఉంటుంది, నువ్వు బయటికి కనబడలే, బయటికి వస్తే బాగుంటుంది అని 2 రోజుల కిందట నామినేషన్ చేసిన మణికంఠ బెడ్రూమ్ కాంకితం అయితే పబ్లిక్ ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు, బిగ్ బాస్ ఏమనుకోవాలి. సో దాన్ని ఫోకస్ చేయాలి. అంటే మనం ఎన్నో అనుకున్నాం, మణికంఠను బెడ్రూమ్లో పడుకున్నది కూడా చూపిస్తున్నాడు బిగ్ బాస్, మణికంఠ ఏడ్చిందే చూపిస్తున్నాడు, ఇంత సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, మణికంఠకి ఇంత ఫుటేజా అనుకున్నాం కదా. దానికి జస్టిఫికేషన్ ఇక్కడ నాగార్జున గారితో అనిపించింది నాకు. ఎందుకంటే ఈ బెడ్రూమ్ సీన్ చూపించకుండా మనకు అర్థమైంది కాదు ఆయన బెడ్రూమ్లో పడుకుంటున్నాడు. ఊ అంటే బెడ్రూమ్, ఆ అంటే బెడ్రూమ్, కూ అంటే బెడ్రూమ్, కా అంటే బెడ్రూమ్ ఈ వారం అంతా. సో ఇది నాగార్జున గారితో స్ట్రెస్ చేయించడానికి ఆ ఫుటేజ్ మనకు ప్లే చేశారు, చాలా ప్లే చేశారు, బెడ్రూమ్ పడుకొని ఇచ్చిందంట. సో ఇక్కడ జస్టిఫికేషన్ ఇచ్చింది బిగ్ బాస్ టీం. సో అడిగినాను, అడిగితే నాకు సార్ నేను ఈ వీక్ ఒకటి నా దరిద్రం కాలి, నేను ఏ మంచి చేసినా చెడు అవుతుంది సార్, ఒక మంచి రాగానే నెక్స్ట్ చెడు వచ్చేస్తుంది నాకు, మీ జీవితం ఎవరికి కావాలో మనకి గంట వచ్చింది గేమ్ ఆడడానికి, గేమ్ గురించి మాట్లాడు, ఊరికే నా జీవితం, నా భార్య, నా పిల్లలు ఇదేనా అన్న తర్వాత నువ్వు అసలు నామినేషన్ చేసిన తర్వాత ఎట్లా వేయగలిగినావు మణికంఠ అని క్వశ్చన్ చేసాడు. సో ఆబ్వియస్లీ మణికంఠ దగ్గర ఏ ఆన్సర్ కూడా లేదు, మణికంఠ దగ్గర 100% ఏ ఆన్సర్ లేదు మణికంఠ దగ్గర. అయిపోయింది మణికంఠ తర్వాత ఇది అయిపోయిన తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చేసి విష్ణుప్రియ సూపర్ పాయింట్స్ చెప్పింది. ఏమని, లెట్ అదర్ మణికంఠకి ఇచ్చేసి అన్నోయింగ్ ఇచ్చేసి లెట్ అదర్స్ ఫీల్ ఆల్సో దర్ ఎమోషన్స్ అని చెప్పేసి బాగా, అంటే అదే ప్రేరణ కానీ విష్ణుప్రియ కానీ చెప్పింది ఏంటంటే వేరే వాళ్ళ ఎమోషన్స్ కూడా నువ్వు క్యాల్కులేట్ చేయాలి, వేరే వాళ్ళ ఎమోషన్స్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ రెస్పెక్ట్ నువ్వు ఇవ్వకుండా ప్రతిదీ నేనే బాధపడాలన్నే ఓదార్చాలని కాకుండా వేరే వాళ్ళకు కూడా స్పేస్, నువ్వు స్పేస్ అడుగుతావు కదా ఎప్పుడు, నాకు స్పేస్ కావాలంటావు కాబట్టి ఆ స్పేస్ వేరే వాళ్ళకు కూడా ఇవ్వు, కొంత బాధపడడానికి కూడా స్పేస్ ఇవ్వు. వాళ్ళు బాధపడే టైం కూడా నువ్వే బాధపడితే అదేదో బొమ్మరిల్లు అన్నట్టు నా ఆట కూడా నువ్వే ఆడితే నేనే ఆడాలన్నా సిద్ధార్థ అంటాడు కదా. సో అట్లా వాళ్ళ గేమ్ కూడా నువ్వే ఆడితే వాళ్ళ ఏడుపు కూడా నువ్వే ఏడిస్తే ఎట్లా అని చెప్పేసి బాగా చెప్పింది, సూపర్ పాయింట్ చెప్పింది. అంటే విష్ణుప్రియ కూడా ఈ రోజు మంచిగా మాట్లాడింది. ఈ అన్న తర్వాత మళ్ళీ మణికంఠ నువ్వు ఎందుకు మణికంఠ అట్లా చేసినావు అని చెప్పేసి అంటే, సార్ నన్ను ఆడిపించుకోకపోతే నేను అటు చిన్నపిల్లలు గింత పురాణాలు ఉంటారు, వాళ్ళకు ఎందుకు ఏడుస్తాను అంటే డాడీ నన్ను ఆడిపించుకుంటలేడు అంటాడు, ఆడిపించుకుంటాడు. అది సీన్ ప్లేయర్స్ మైండ్లో అనుకుంటారు పిల్లోళ్ళకి ఏడుస్తాడు. నెక్స్ట్ నాగార్జున గారు అది వదిలేశారు, పిల్లోడుగా మనకంట 29 సంవత్సరాల బుద్ధి లేదా. చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటే వీడికి ఆట రాకపోతే వస్తే ఆడిపోకుంటే డాడీ దగ్గరకు వస్తారు, ఇట్లా డాడీ నన్ను ఆడిపించుకుంటలేరని. అట్లనే చెప్పాడు మనకంట, చిన్న పిల్లోడి కన్నా కడిగిన వాడన్నా కొట్లాడతాడు కాసేపు, ఆడిపించుకుంటలేరు డాడీ అన్నట్టుగా ఆడిపించుకుంటలేరు సార్ అని చెప్పాడు. దానికి నాగార్జున గారికి అర్థమే ఉంటుంది, ఇద్దరు మాట్లాడు కూడా వేస్ట్, 29 ఏళ్ళు వచ్చినాయి సార్కు పీఠం కిందకి, ఇంకా పూర్వం లెక్క మాట్లాడుతున్నానే అది కొట్టేసాడు. మణికంఠ నీ ఏజ్ ఎంత 29 years అంటే పిల్లల లెక్క మాట్లాడుతున్నాం మణికంఠ, ఇది తప్పు అని చెప్పేసి కొట్టేసాడు. తర్వాత నెక్స్ట్ నబీల్కి వచ్చింది. నబీల్ అనాయింగ్ విష్ణుకి ఇచ్చాడు, ఎందుకంటే నబీల్కు మణికంఠ ఫ్రెండ్ కనుక నబీల్ ఒక్కడే పర్సన్ ఇప్పుడైనా గత వారం 15 రోజుల నుంచి అయినా నబీల్ ఒక్కడే మణికంఠ సపోర్ట్ ఇచ్చేది. విష్ణుకి ఇచ్చిండు అనాయింగ్ అనే, ఎందుకు అంటే క్లాన్ గేమ్ శక్తి క్లాన్, కాంతారా క్లాన్ అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు. విష్ణుప్రియ అక్కడ శక్తి క్లాన్ అని అప్పుడు పేరు పెట్టింది కదా, విష్ణుప్రియ అడగకుండే కదా, నేను తపోసి చేసిన పొద్దున్న దాకా పూజలు చేసిన అది చేసినా కనుక నేను అంత తపోశక్తి దారా పోసి శక్తి పేరు పెట్టినా కనుక గెలుస్తున్నది, మనం కాంతారా టీం కనుక గెలుస్తలేదంటే వీళ్ళకు చిరాకు అనిపించి ఉంటుంది. గెలవకపోగా ఓడిపోతా ఉంటే మనకేమన్నా మంచిగా మనం ఇది చేస్తే గెలుస్తాం, అది చేస్తే గెలుస్తాం అని చెప్పాలి, కానీ మన పేరు మార్చలేక గెలుస్తాం అని చెప్పేసి అంటుందని చెప్పేసి చిరాకు లేచింది. ప్రేరణకు కూడా నబీల్ గానే చిరాకు లేచింది కాబట్టి సో తను అనాయింగ్ అనేది ప్రేరణ విష్ణుకి ఇచ్చాడు. విష్ణు కొద్దిగా అనాయింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే తన ఫీలింగ్స్ ఒకటే ఉంటుంది, మంది ఫీలింగ్స్ పట్టించుకోదు. అంటే అది కాదురా అని చెప్పేసి అరుస్తుంటది. సో అది చేసింది అనమాట. తర్వాత జలస్ టు యష్మికి ఇచ్చాడు.
దిస్ ఈజ్ సూపర్ అబ్బా. యష్మికి జెలస్ ఇవ్వడం అనేది సూపర్, బికాజ్ యష్మి ఏది తట్టుకోలేదు వేరే వాళ్ళకి వస్తే, 100% తట్టుకోలేదు. తనకు తన వాళ్ళకు తప్ప ఎవరు ఏది గెలిచినా కూడా యష్మి తట్టుకోలేదు, 100% జెలస్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నబీల్ గెలిచినప్పుడు తను ఆడలేదు సరిగ్గా, వీళ్ళు తప్పు, అసలు యాక్చువల్గా తప్పు పాపం పృథ్వీది కూడా కాదు, ఇక్కడ వీళ్ళ తప్పు. ఎవరిది? యష్మిది అండ్ నిఖిల్, వీళ్ళిద్దరు రాంగ్ గైడ్ చేశారు. ఐకి యామ్కు మధ్యలో స్పేస్ ఉంటుందని తెలియక ఇద్దరు కూడా ఐఎం అంటే బాగా చాటింగ్ అలవాటు కలదు. చాటింగ్ ఏం చేస్తారు? ఎం కొట్టేస్తారు ఐఎం అని. సో ఇదే మైండ్ లో పెట్టుకుని ఐకి ఏంకు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా చెప్పి నిఖిల్ ను రాంగ్ గైడ్, పృథ్వీని రాంగ్ గైడ్ చేసి పంపించి పృథ్వీ ఓడిపోయేలాగా చేసింది వీళ్ళు. తప్పు గిప్పు పడితే ఖుద్దు తప్పు పట్టుకోవాలి, మేము తప్పు చెప్పినాం పాపం అని. నీకు పృథ్వీ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎర్లీగా చేసేసిండు అందరికన్నా, నబీల్ కన్నా. కానీ తప్పు ఎవరిది? వీళ్ళది. బెల్లు కొట్టుకున్నది ఎవరు? వీళ్ళు. ఏడ్చింది ఎవరి మీద? యష్మి. అయిపోయిన తర్వాత యష్మి ప్రేరణ మీద మామూలు ఏడులా, అసలు నేను నా ఫ్రెండ్ కాకపోతే చూస్తున్నా ఇవన్నీ చేసింది. ఓకే, సో అక్కడ నబీల్ పర్ఫెక్ట్ జడ్జిమెంట్. యష్మి అనేది జలస్ అని చెప్పేసి నబీల్ సూపర్ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఓకే, సో అది అయిపోయింది. నెక్స్ట్ యష్మికి ఇచ్చారు. యష్మి గారు నాగార్జున గారు ప్లే చేద్దాం ఎంటర్ అయిపోయారు. మిస్ యూ మళ్ళా, ఎందుకంటే ఆ లెటర్ మనం చదువుకుంటే ఆ లెటర్ సారాంశం కూడా మనం నిన్న చెప్పుకున్నాం. సో మిస్ యూ మగలాయ్ అనేది వాళ్ళ డాడీ పిలిచే పేరు కనుక అమ్మాయికి తట్టుదామని లేపితే అమ్మాయి ఎమోషనల్ అయింది. కానీ ఇది చెప్పొద్దో చెప్పకూడదో, జనాలు ఎట్లా ఫీల్ అవుతారో, యష్మి ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతారో. యష్మి ఏడుపు ఎందుకు నాకు ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది అబ్బాయి, నవ్వి అంటే ఒరిజినల్గా ఏడ్చినట్టు. ఒకటే సెకండ్ లేట్ చేస్తుంది, ఒకటే సెకండ్ అవుతుంది. ఎవరు చేయాల్సిన పని? నటులు చేయాల్సిన పని. నటించినప్పుడు కెమెరా యాక్షన్ చెప్పంగానే ఏడవాలా, మళ్ళీ ఒక సెకండ్లో ప్యూర్ కావాలి. ఇది ప్రాక్టీస్ వల్ల నాకు అట్లా అనిపిస్తుందా, అందరికి అట్లా అనిపిస్తుందా తెలీదు, బట్ నాకైతే ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. ఒక్క సెకండ్ లేట్ చేస్తుంది. ఇప్పుడు మొన్న అక్కడ లోపల అంటే కంట్రోల్ చేసుకుంటున్నది నిజంగానే ఒరిజినల్ అంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యష్మి. అంత కెపాసిటీ. ఒక సెకండ్ లేట్ ఒక సెకండ్లో నవ్వడం అంత ఈజీ కాదు, ఎమోషన్ క్యారీ చేయకుండా మళ్ళీ నవ్వేయడం ఈజీ కాదు. బీయింగ్ అన్ యాక్ట్రెస్ తనకు ఉండాల్సిన లక్షణం అట్లా ఉంది అంటే ఓకే. కాకపోతే అది నాకు అట్లా అనిపించలేదు. సో ఐఎమ్ సారీ, అంటే ఏమైనా అనుకుంటే నో ప్రాబ్లం, కానీ నాకు అట్లా అనిపించింది. ఒక్క సెకండ్లో నవ్వేస్తుంది, ఒక్క సెకండ్ లేట్ చేస్తుంది. ఉన్న లోపల మణికంఠ ఇస్తున్నప్పుడు ఇక్కడ బీభత్సంగా లేట్ చేసింది. కనీసం వచ్చిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేసి నాకు తేవద్దాం మణికంఠ అని అడిగితే తప్పేం లేదే. ఓకే 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 అని ఒక్క సెకండ్లో నవ్వేసింది. ఇది మరి ఆవిడకి తెలియాలి. మళ్ళీ యష్మి అన్నాయి మణికే ఇచ్చేసింది, సేమ్ రీజన్స్. సెల్ఫిష్ మాత్రం ప్రేరణకి ఇచ్చింది. ఇక్కడ ప్రేరణ హట్ అయి ఉంటుంది, బికాస్ 1 వీక్ గేమ్ పట్టుకొని ఇదే మళ్ళీ సేమ్ రీజన్. తను సంచాలక చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు, హెల్ప్ చేయలేదు, వాళ్ళ క్లాన్ వాళ్ళకి హెల్ప్ చేసుకున్నది సెల్ఫిష్. అంటే సొంతం దానికి చేసుకుంటే నువ్వు సెల్ఫిష్ అనాలి. క్లాన్ కంటే అక్కడ సంచాలక ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా బిగ్ బాస్ తో తర్వాత తిట్టు తినాల్సి వస్తుంది, నాగార్జున తిట్టు తినాల్సి వస్తుంది. సో అక్కడ లాజిక్ ఆలోచించింది, కొంత చెప్పిందో కొంత చెప్పలేదు. అక్కడ ఐకే హ్యాండ్ పెట్టలేదు, వాళ్ళు పాయింట్ రేజ్ చేస్తారు కాబట్టి ఇచ్చేసింది. యాజ్ అ సంచాలక ఎట్లా ఆడాలో చెప్పాలని రూల్ లేదు, చెప్తే బాగుండేమో, కానీ చెప్పకుండా అది అక్కడ తీసుకోవడం నిర్ణయం కరెక్టే. కాబట్టి ఆమె జెలస్ అని చెప్పేసి ప్రేరణకి ఇచ్చింది, కానీ తప్పు కదా. ప్రేరణ జెలస్ కాదు కదా, సారీ సెల్ఫిష్ ప్రేరణ కాదు, కానీ అట్లా ఇచ్చింది. ఇంకొక పెద్ద అబద్ధం, నాకు బయట ఫ్రెండ్స్ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ అంటే జనాలు అనుకోకూడదు వీళ్ళు కలిసి ఆడుతున్నాడు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎవరితో చేసినావమ్మా నువ్వు? చేసింది ఎవరమ్మా? ఇద్దరే కదా, మీరిద్దరే కదమ్మా కృష్ణ ముకుంద మురారి సీరియల్ చేసింది. సో నాకు పరిచయం లేదు, ఫ్రెండ్ లేదంటే ఇన్ని అబద్ధాలు ఎందుకమ్మా? పరిచయం ఉన్నదంటే ఇప్పుడు కొట్టేస్తాడా? బయట పరిచయం ఉందంటే ఏమంటారు? ఏం కాదు, కలిసి ఆడతారు, లాస్ట్ వరకు ఆడతారు, ఎక్కడో బయటపడతారు. మాకు అసలు ఫ్రెండ్షిపే లేదు అని చెప్పేసింది. నాగార్జున గారు దీనికి కౌంటర్ ఇచ్చేసింది, సెల్ఫిష్ అని మాట్లాడగానే నాగార్జున ప్రేరణ ఈజ్ ప్లేయింగ్ వెల్, సూపర్ అని సపోర్ట్ పెట్టాడు. బెస్ట్ సంచాలకులు నువ్వు ఇక్కడ అని చెప్పేసి నాగార్జున చెప్పిండు. అంటే ఏంది? యష్మి నువ్వు చెప్పిన రీజన్ తప్పు, ప్రేరణకు నువ్వు ఏం చెప్పుకున్నా అది నీ పర్సనల్, బట్ యష్మి నువ్వు ఇచ్చిన రీజన్కు ప్రేరణ నాట్ డిజర్వింగ్, అది నీదే తప్పు, ప్రేరణ నన్ను అని చెప్పేసి మంచి డిక్లరేషన్ ఇచ్చింది నాగార్జున. అందుకే ఈరోజు అన్న నాగార్జున సార్ సూపర్ హ్యాట్స్ ఆఫ్ అని. ఎందుకంటే మడత పెట్టి కట్టెకు బట్ట చుట్టి కొడితే లాఠీకి రబ్బర్ పెట్టి కొడతారు పోలీసులు, అప్పుడప్పుడు దెబ్బ తాకుతుంది, లోపల తాకుతుంది, బయట కనబడదు, అట్లా కొట్టింది లాఠీ దెబ్బలు కొట్టింది వాళ్ళు నాగార్జున గారు అందరికి. నాకు తెలిసి వచ్చి రాగానే లవ్ అన్నాడు, కానీ కొట్టాల్సిన వాళ్ళు మాత్రం లాఠీకి రబ్బర్ చుట్టి, మన టైర్ రబ్బర్ చుట్టి మరీ కొట్టిండు, లోపల వాసిపోద్ది, బయటికి ఏం కనిపించదు.
సో అది. తర్వాత సీక్రెట్ చెప్పాలమ్మా. ఒక సీక్రెట్ చెప్తే మీ నాన్నగారు లేటర్ అనుకోకుండా చూసిన అదంతా అంటే బై మిస్టేకే అక్కడ ప్లే అయింది, కంప్యూటర్ ఆపరేటర్ మిస్టేక్ ఏదో ప్లే అయింది, చూసారు. దాన్ని ఇంకేందంటే దాన్ని చూపించి దాన్ని తప్పు అనుకోలేక దాన్ని వాడుకోవడానికి డిసైడ్ అయ్యారు బిగ్ బాస్ టీమ్. నాగార్జున గారు నోటితోనే తెప్పించేసారు. ఏమని, అందులో కొన్ని వర్డ్స్ నీకు చెప్తా, నువ్వు సీక్రెట్ చెప్పాలంటే నాకేం సీక్రెట్లు లేవు సార్ అంటే లై, అబద్ధం. ఇక్కడ సీక్రెట్లే లేవట, అసలు నాకు సీక్రెట్ లాగా అని అందరూ అంటారు సార్. ఎందుకమ్మా ఇన్ని అబద్ధం? నీ దగ్గర సీక్రెట్ లాగాయా? 100 సీక్రెట్ ఉంటాయి నీ దగ్గర. ఆ లవ్ స్టోరీ చెప్పింది, పాత లవ్ స్టోరీ. ఇంటర్మీడియట్లో నేను ఉన్నప్పుడు కాలేజీలోనో అక్కడ ఒక అబ్బాయిని లవ్ చేసిన సార్, అబ్బాయికి చెప్పలేదు, సంథింగ్ ఇక్కడ రాసుకున్న చైనీస్ జపనీసు ఇవన్నీ చెప్పేసి స్టోరీ అంతా చెప్పేసింది. దట్ వాజ్ ఎంటర్టైనింగ్. నాగార్జున గారు ఇక్కడ పెట్టిన ఇందాక ఎందుకు లాఠీ దెబ్బలు ఎందుకన్నా అంటే, ఓహో అప్పుడు స్టార్ట్ చేసినావా నువ్వు అబద్ధాలు చెప్పడము అంటే, ఇప్పుడు నువ్వు ఆడేటి అన్ని అబద్ధాలే. భలే దొరకబట్టినబ్బా నాగార్జున సార్ పాయింట్ ఇక్కడ. అబద్ధం చెప్పంగానే అబద్ధం నేను చెప్పినా సార్ ఇప్పటివరకు అందరికి అబద్ధం చెప్తా వస్తున్నా అంటే, నేను అబద్ధాలు ఆడినది ఇందాక ఐ డోంట్ లై అన్నది కదా. సో ఓహో అప్పుడు స్టార్ట్ అయింది అబద్ధం చెప్పడం ఇది అంటే, ఇంటర్మీడియట్ ని కాలేజ్ స్థాయి నుంచి అబద్ధాలు చెప్తా వస్తున్నావు కనుక ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం న్యాచురల్ అన్నట్టుగా కొట్టేసాడు. లాఠీ దెబ్బ గట్టిగా తాకాను, లోపల అనుకొని ఉంటుంది అబ్బా నేను చెప్పిన అబద్ధాలు అని ఉంటాడు. దాని తర్వాత నిఖిల్ పిలిచేసాడు. నిఖిల్ నువ్వు ఇమ్మంటే మణికంఠకు కన్నింగ్ అని ఇచ్చాడు. మనం మణికంఠకి ఇచ్చిన రీజన్స్ కూడా డిస్కస్ చేయాల్సిన పని లేదు, అన్నిటికీ మణికంఠ డిజర్వే అనేటువంటి డౌట్ లేదు. జెలస్ అనేది విష్ణుకి ఇచ్చాడు. ఎందుకు విష్ణుకి ఇచ్చాడు అంటే పృథ్వీ విషయం ఫన్నీకి ఇచ్చాడు అనిపించింది నాకు. పృథ్వీ విషయంలో ఎవరైనా మాట్లాడితే జెలస్ ఫీల్ అవుతుంది, పృథ్వీ తనుడే అన్నట్టు ఫీల్ అవుతుంది అని జెలస్ అని ఫన్నీకి ఇచ్చాడు. అలా పెద్ద రీజన్ ఏం లేదు. తర్వాత నైనిక వచ్చేసి నైనిక మంచి రీజన్స్ ఇచ్చింది వల్ల. నైనిక టాక్సిక్ టు మనీ ఇచ్చింది అంటే అప్పటికే ఈ సారు తీసేపించండి, అన్న ఏం సెల్ఫిష్ తీసేపించండి గేమ్లోకి నాగార్జున గారు. బికాస్ అందరు ఇసుకపోయి బోర్డులు ఇస్తున్నారు, కన్నింగ్ ఇవన్నీ బట్టి పడి ఉంటున్నాయి, ఎవరు ఇవ్వకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కొంత కన్నింగ్ అని కొంత ఇంకా గట్టిగా చేయాలని చెప్పేసి అవి తీసేపిస్తే నైనిక వచ్చేసి టాక్సిక్ ఇచ్చింది మనకి, పర్ఫెక్ట్లీ సూటబుల్. బికాస్ దాని రీజన్ ఏం చెప్పింది, నేను బ్రదర్ లాగా అనుకున్నాను సార్, నా సొంత ఓన్ బ్రదర్ లాగా అనుకున్నా, సిస్టర్ లాగా అనుకున్నాను నేను, బట్ మణికంఠ దానికి డిజర్వ్ కాదు. చాలాసార్లు అంటే నేను సపోర్ట్ ఇచ్చినా కూడా ఎవరైతే ఫ్రెండ్స్ అనుకున్నాడో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అనుకుంటాడు. మనం ఏదైనా కఠినంగా చెప్పినాం అనుకో మణికంఠకు నచ్చదు. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ ఎవరినంటాడు, నీ తప్పులు చెప్పేవాడు మంచి ఫ్రెండ్, నీ ఒప్పులు చెప్పేవాడు మంచి ఫ్రెండ్ కాకపోవచ్చు. అంటే నేను పొగుడుతున్నాడు అంటే నీతో ఏదో పని తీసుకోవడానికి చెప్తున్నాడు, లేకుంటే ఇంకేదైనా చెప్తున్నాడు, కానీ నీకు మంచి ఫ్రెండ్ కాకపోవచ్చు. మంచి ఫ్రెండ్ అంటే ఎవడు, నీ తప్పులు కరెక్ట్గా నీ తప్పును తప్పని ఎత్తి చూపించేవాడు మంచి ఫ్రెండ్ అనుకోవాలి. బట్ నీ చుట్టూ చేరి ఈగల్లాగా నీతో పెట్టించేవాడు ఫ్రెండ్ కాదు అన్న ఉద్దేశం, ఆ సెన్స్ వచ్చేలాగా నైనిక చెప్పింది. బికాస్ తను అట్లే అనుకుంటాడు. మేబీ నబీల్ ఉద్దేశించి చెప్పిందా అంటే నబీల్ ఉద్దేశించి కాకపోవచ్చు, ఇంకెవరైనా ఉద్దేశించి అయి ఉండొచ్చు. అది చెప్పేసి టాక్సిక్ అని వేసేసింది. వెల్ డిజర్వింగ్ దట్. దాని తర్వాత ప్రేరణకు అనాయింగ్ ఇచ్చింది. అనాయింగ్ ఎందుకు ఇచ్చింది ప్రేరణ కంటే, ఓవర్ ఎంతూజియాస్టిక్ అమ్మాయి, ప్రతి దాంట్లో ఎంతూజియాస్టిక్ ఉంటుంది అనిస్తుంది. బట్ అది గేమ్కు నీడెడ్, తనకు అట్లా అనిపించుంటుంది, చిరాకులు వేస్తుంది. అంటే కొంతమందికి స్లోగా పనిచేసే వాళ్ళకు వచ్చి నువ్వు పరిగెత్తు అర్జీ ఇచ్చే అంటే చిరాకులు వేయడం సహజం. సో అట్లే నైనిక కూడా చిరాకులు వేసి ఉంటుంది. అట్లా నైనిక అని తనకి ఇచ్చింది. తర్వాత నాగార్జున గారు నైనికకి ఇచ్చిన పంచు మనకి ఇచ్చాడు హింట్. ఏమని, రెడ్ కలర్ కొట్టేసిండు. అంతకుముందు మన మణికంఠ కొట్టేసిండు, తర్వాత సెకండ్ ఎవరికి కొట్టేసిండు, నైనిక కొట్టిండు. బికాస్ నైనికకి ఎందుకు కొట్టిండంటే, మణికంఠ చేసిన ఆరోపణ కూడా నిజం, నువ్వు బయటకు వస్తలేవు, బెడ్రూమ్ పడుకుంటున్నావు అన్నట్టుగా ఆరోపణ చేసిండు కదా. సో అట్లనే ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఉన్న నైనిక ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేదు, ఐ నీడ్ ఫైర్, ఐ వాంట్ ఫైర్, పైకి ఫైర్ రావాలి, ఎందుకు వస్తలేదు అని అడిగిండు. లేదు సార్ నేను బాగానే ఆడుతున్నా అంటే, లేదమ్మా కనిపించట్లేదు అంటే హింట్ ఇచ్చాడు, యూఆర్ గోయింగ్ అని. ఆల్ ఆబ్వియస్లీ షీఈస్ గెటింగ్ ఎలిమినేటెడ్ టుడే. నైనిక ఈజ్ ఎలిమినేటెడ్. చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ వచ్చేదమ్మా, ఎందుకు రావట్లేదు ఆ ఫైర్ అంతా ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అడిగిన. తర్వాత ఒక సేవింగ్ చేశారు, సేవింగ్లో నిఖిల్ మనకు సేవ్ అయిపోయాడు ఒక సేవింగ్లో. సో దీని తర్వాత ఇట్లా ఈ గేమ్ అయిపోయింది. సో దీని తర్వాత వచ్చేసి మళ్ళీ ఆదిత్య గారిని అందరు ఫీల్ అవుతున్నారు. మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత ఆదిత్య గారు కనీసం ప్రోమో కూడా వేయలేదు.
కాబట్టి ఆ ప్రోమో వేయాలి, ఖచ్చితంగా వేయాల్సి పంపించాలి, గౌరవం పంపించాలి ఎవరినైనా. కాబట్టి చాలా మంది ఆదిత్య గారిని సీక్రెట్ రూమ్ లో పెడతారు అనుకుంటున్నా, నేనైతే చెప్పలేదు. బికాస్ ఆదిత్య గారిని సీక్రెట్ రూమ్ లో పెడితే పెద్ద మజా రాదు. అట్లాంటి క్యాండిడేట్ కాదు ఆయన, అన్నింటినీ పాజిటివ్ గా చూసే వ్యక్తి. కాబట్టి సీక్రెట్ రూమ్ లో పెట్టి ఎవరు పెట్టాలో ఫుల్ నెగిటివ్ ఉన్నోని పెడితే మంచి మైలేజ్ వస్తుంది. అశ్వత్థామని పెట్టారు కదా లాస్ట్ టైం, అశ్వత్థామ. సో ఆ విధంగా వస్తుంది అనమాట. సో కాబట్టి పెట్టరు. ఈయనది మనకు చూపించేశారు, ఏవి అంతా చూపించారు, మంచి ఏవి తీశారు. తర్వాత ఆయనకు ఒక అదేంటి టాస్క్ ఇచ్చాడు, బ్లాక్ అది పంచ్ అండ్ హగ్ అని. సో ఆబ్వియస్లీ ఆయనకి ఇష్టమైన వాళ్ళకు హగ్ ఇచ్చాడు. ఎవరికి? మన ప్రేరణకు, నేను పేరు అబ్బాయి నబీల్కి, నిఖిల్కి, ఇంకొక అమ్మాయికి హగ్ ఇచ్చాడు. మిగతా వాళ్ళ కొన్ని పంచులు ఇచ్చాడు. చెప్పేసాడు ఆయన దగ్గర రీజన్స్ చెప్పాడు. ఆయన పెద్దగా రీజన్స్ ఏమి ఉండే ఆయన దగ్గర. ఆయన అంటే ఎవరిని కూడా కించపరిచే విధానం అట్లా ఉండదు. మంచికి మంచి అని చెప్తాడు. పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీ కూడా నువ్వు చెప్పినట్టు అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన అన్ని కూడా గేమ్ లో రిజంబుల్ అయినాయి. ఆల్రెడీ ఆ గేమ్ లో మెన్షన్ చేసినాయి, మా నామినేషన్స్ అప్పుడు మెన్షన్ చేసినాయి కానీ, లేదంటే చీఫ్ ఎన్నుకున్నప్పుడు మెన్షన్ చేసినాయి కానీ, దానికి స్టిక్ ఉన్నాడు. బయటకు ఏం చేంజ్ చేయలేదు ఆయన, అన్ని ఇచ్చారు. చాలా గౌరవంగా నాగార్జున గారికి 2-3 సార్లు కాళ్ళకు దండం పెట్టాడు. బికాజ్ ఎల్డర్ నాగార్జున గారు పెద్దవాడు, ఇండస్ట్రీలో పెద్దవాడు కనుక డెఫినెట్ గా ఆశీర్వాదం తీసుకున్నాడు సార్ అని చెప్పేసి. ఒక వినమ్రత కలిగిన వ్యక్తి, మంచి సెన్స్ ఉన్న వ్యక్తి. మేబీ బిగ్ బాస్ హౌస్ కు సూట్ కాకపోవచ్చు, ఇంకా ఇక్కడ ఉండి బ్యాడ్ కాకుండా ఆయన బయటికి వెళ్ళవే నయమనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండి పాపం ఏదేదో మాటలు పడి ఇవన్నిటికన్నా బయటికి వెళ్తే హ్యాపీగా ఉంటాడు, ఆయన పైన చేసుకుంటాడు, సరిపోతుంది. ఆయనకు బిగ్ బాస్ ద్వారా వచ్చిన మైలేజ్ మంచోడనే మైలేజ్ వచ్చింది, బయటికి రాగా కూడా మంచోడనే వచ్చింది. కొంతమంది లాగా చెడగొట్టుకొని బయటికి రాలేదు, చెత్త చేసుకొని బయటికి రాలేదు. బిగ్ బాస్ టీం కూడా ఆయన చెత్త చేసే ప్రయత్నం చేయలేదు. ఇలా అవుతుంది. సో ఇది ఈరోజు రివ్యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా వ్యూస్ మీకు నచ్చితే నచ్చింది కామెంట్ చేయండి, లేదంటే ఇది నచ్చలేదు, ఈ పాయింట్ ని తప్పురా బాబు అంటే అది తప్పు కామెంట్ చేయండి. సో దట్ విల్ హెల్ప్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ఇల్లందుల.